అనవసరం అదే మడ్లైపోయినాయి. ఇదేమో పొట్ట శ్రీరామ్ సీడ్ అది ఎప్పుడు మాకు రావాలా ఇప్పుడు ఇల్లు ఒక గోల్క మక్కింది. మరి ఇంకా వేరే ఇల్లు ఇదో అధికారిగా లేనే లేదు. 5 నెలలు అవుతున్నది. ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది 5 నెలలు అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు కల్తీ అడ్లు అమ్మిందా 90 రోజుల పంట లాస్ట్ 120 రోజుల ఖర్చు వస్తాయి అని చెప్పారు. ఇంకా వేరే రేటు వీళ్ళు 950 అని ఇచ్చారు మాకు ఉద్దర. కాబట్టి మేము కూడా ఏమనలేం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగినాం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీరు డబ్బులు కట్టేటప్పుడు ఇస్తాం కదా అని చెప్పారు. రిసిప్ట్ ఇస్తామని అప్పుడు పలికిన మొలకలకే రోజు కూడా చెప్పినాం. ఇవి గంగా కారణాలు లేవు అంటే అవే అన్నారు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. నా పేరు సుదర్శన్ గారు, మా నేను ఇంకా 10 ఎకరాలు చేస్తా. నా సొంతం పొలం 5 నెలలు అవుతుంది. ఇది వరకు ఒకటి ఈనింది, ఒకటి రాలిపోతున్నాయి, ఒకటి మక్కున్నది. దాన్ని ఏం చేస్తాం? ఏదైనా రోగం వచ్చిందంటే పంప సెట్ అవుతుందని ఇది ఇప్పుడు మధ్యన వైద్యం. ఇప్పుడు ఈ సమ్మర్లో వాటర్ ఉంటాయి, ఈ నెలల వాటర్ ఉన్నాయి. అదే ప్రాబ్లం వల్ల ఎన్ని మట్ల పోయి ఆయన సూపర్వైజర్ని అడిగినా రాడు. ఈ వడ్లు ఇచ్చినైనా ఈ కొట్టు అయినా అడిగితే కూడా ఇవాళ వస్తా రేపత్తా సెట్ అవుతుంది, అన్ని జాగాలు ఇట్లనే ఉన్నాయంటే ఆయన చెప్తాడు. మరి అటువంటిప్పుడు మరి మేము మా పరిష్కార మార్గం ఏంటిది? మరి మేము అధికారులను పిలిచి అధికారికంగా వాళ్ళకు ఏవో మేడంకి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం. పత్రిక విలేకరులకు కూడా పిలిచి చెప్తున్నాం. మనకి ఒకవేళ ఇవ్వకపోతే మేము చేస్తాం. అసలు మనం కూడా దేనికైనా సిద్ధం. ఇంకైనా కానీ అంటే వితౌట్ అటువంటిప్పుడు మీరు అధికారికంగా అధికారులకు చెప్తున్నాము. పదే మళ్ళీ ఈ సీడ్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాం. ఏదో పొరపాటు జరిగిన దానికి నష్టం ఎంతనో మరి గింత ఇస్తాము. వచ్చి విలేజ్లో వచ్చి మాట్లాడాలి కదా. దొంగచాటుగా తిరుగుతూ ఎట్లుంటుంది? ఆయన దొంగచాటుగా తిరుగుతుండు. ఎన్ని మట్ల ఇది చేసినా కానీ వస్తలేడు. ఇప్పుడు మేము 20 రోజులు తిరగబట్టి ఒక్కనాడు సూపర్వైజర్ వచ్చిండు. ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత పచ్చగా ఉన్నది పంట. ఇది ఏం లేకుండా 2 నెలలు కావాలా. 2 నెలల దాకా బోర్ ఆగుతుందా? ఆగది. ఈ నెలలనే లాస్ట్ బోర్రు. మరి అటువంటిప్పుడు మోసం చేయొద్దు కదా. ఫస్టే చెప్పాలా, ఇవి 4 నెలల అడ్లు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, ఇవి తీసుకోకూడదని చెప్పాలా. మీకు అమ్ముడు పోగానే అయిపోయినా మేము ఏమన్నా కానీ దానికి ఎంత పెట్టుబడి అయితే పొలం అవుతుంది. మరి అటువంటిప్పుడు మాకు ఏ చదివాలని మేము విలేకరులను కానీ ఇంకా వీర మేడంని కానీ అవసరం అనుకుంటున్నాం. సోమవారం నాడు